దీంట్లో ఇంకొక పాయింట్ రామ్మోహన్ రావు గారు, ఐ థింక్ రామ్మోహన్ రావు గారు ఆన్సర్ ఇస్తే బాగుంటుంది. ఒకవైపు పాకిస్తాన్ ని మనం ఎంత విభేదిస్తున్నాం అన్నది మనకు తెలిసిన విషయం. పుట్టుకతోనే పాకిస్తాన్ శత్రు దేశం, పాకిస్తాన్ కు భారత్ కూడా అంతే శత్రు దేశం. బట్ అమెరికా విషయానికి వస్తే అమెరికా రెండింటిని అంటే నెత్తిలో కిరీటాన్ని కాల్లో చెప్పును ఒక తరాజులో పెట్టి జోకుతుంది అమెరికా. సో అట్లాంటిది ఈ రోజు పాకిస్తాన్ తో అమెరికా చేతులు కలుపుతున్న స్పష్టంగా కనిపిస్తోంది. అండ్ పాకిస్తాన్ లో అమెరికాకు సంబంధించినటువంటి బేస్ క్యాంపులు కూడా ఉన్నాయి. అది గతంలో మనకు తెలుసు. కొన్ని బేస్ క్యాంపులకు సంబంధించి అప్పట్లో అమెరికా అధ్యక్షులు కూడా వాటిని యాక్టివేట్ చేయండి అంటూ కూడా కొన్ని లీకులు ఇచ్చారు. అవన్నీ మనకు తెలిసినటువంటి విషయమే. సో ఆ ఉద్దేశంతో పాకిస్తాన్ వెనకేసుకొచ్చుకుంటుంది అమెరికా. ఇది ప్రపంచానికి తెలిసిన విషయం, కొంత మేధావర్గానికి తెలిసినటువంటి విషయం. బట్ ఇప్పుడు పాకిస్తాన్ తో అమెరికా చేతులు కలుపుతోంది. వాళ్ళు లంచ్ భేటీ అవుతున్నారు. సో వాళ్ళ భూభాగాన్ని వాడుకొని ఇరాన్ కొడతారా, వాళ్ళ భూభాగాన్ని వాడుకొని బెలూచిస్తాన్ లో ఉన్నటువంటి నిధులు తీసుకుంటారు. ఈ అంశం అట్లా ఉంటాయి కనుక సో నెక్స్ట్ ఇది జరిగిన తర్వాత అమెరికా అధ్యక్షుడు భారత్ కు వస్తారు. సో భారత్ కు వచ్చినప్పుడు ఈ ముందిచ్చినటువంటి సంకేతం ఏదైతే ఉందో పాకిస్తాన్ విషయంలో మేము మధ్యవర్తిత్వం వద్దు, మూడో వ్యక్తి రావద్దు అని ముందే ఒక స్టేట్మెంట్ ఇచ్చారా? సో ఇవన్నీ జరుగుతున్నటువంటి క్రమంలో రేపొద్దున అమెరికా అధ్యక్షుడు భారత్ కు వచ్చినా గానీ ఇది రెండు దేశాల మధ్యలో చూడాలి తప్ప పాకిస్తాన్ తో సంబంధం లేకుండా చూడాల్సినటువంటి ఆ కోణంలోనే ఈ చర్చ జరిగినట్టు చూడాలా మన నిన్నటి ఫోన్ కాల్ ని. ఖచ్చితంగా ఇప్పుడు మీరు కొత్త కోణం మనం ఆవిష్కరించుకుందాం. ఇప్పటిదాకా అమెరికా అధ్యక్షులు ఎవరు వచ్చినా మన భారతదేశాన్ని సందర్శిస్తే వెంటనే పాకిస్తాన్కి వెళ్ళి వాళ్ళను కొంచెం బుజ్జగించే ప్రయత్నం చేసిన సందర్భం చాలా చూసాం. ఒకరిద్దరు తప్ప చాలా సార్లు అమెరికా అధ్యక్షులు మన భారతదేశానికి వస్తే పక్క దేశమైన పాకిస్తాన్కి అప్పుడైనా పోవడం, కొద్ది నెలల తేడాలో పోవడం చూసాం. అంటే ఇటు వస్తే మీకు కూడా మేము ఉన్నామని చెప్పి ఒక కొత్త కోణం మనం ఆలోచన చేద్దాం. ఇజ్రాయెల్ స్థానంలో ఇప్పుడు ఇజ్రాయెల్ కనుక అక్కడ మధ్యప్రాచ్యంలో ఉండే వాళ్ళ క్రిస్టియన్ దేశం కనుక ఇజ్రాయెల్ కు మొత్తం అమెరికా దాని మిత్ర దేశాలు ముఖ్యంగా యూరోపియన్ దేశాలు అన్ని మద్దతు ఇస్తున్నాయి కదా. ఇజ్రాయెల్ మన అమెరికా మిత్రపక్షాలన్నీ కూడా ఫ్రాన్స్ కానీ, బ్రిటన్ కానీ, జర్మనీ కానీ, జపాన్ కానీ చూస్తున్నాం మనం. అదే కనుక మన ఇండియా ఒకవేళ క్రిస్టియన్ దేశం అయితే వీళ్ళు అమెరికా ప్రవర్తన ఎట్లా ఉంటుండే? మనల్ని ఉపయోగించుకొని ఇజ్రాయెల్ లాగా మనల్ని ఉపయోగించుకొని ఇటు పక్క చైనాను అటు పక్క పాకిస్తాన్ చెలిపేది కదా వీళ్ళిద్దరైతే. చూడండి మతం కూడా బాగా పనికొస్తుంది. ఇప్పుడు ఇజ్రాయెల్ స్థానంలో వేరే ఏ దేశం ఉన్నా అమెరికా ఇంత చొరవ చూపించదు. ఇజ్రాయెల్ స్థానంలో ఇంకా అంటే మతపరంగా చూస్తే ఏ దేశం ఉన్నా మిగతా ఈ యూరోపియన్ దేశాలంతా స్పందించవు. అంటే ఇక్కడ మత కోణం కూడా చూడాలి మనం. అందుకనే మన హిందూ మతం ఒకే అంటే హిందూ మత దేశం కాదు, ఇది ప్రజాస్వామ్య దేశం. కానీ హిందువులు ఎక్కువ దేశం కనుక ఇక్కడ వాళ్ళకి పెద్దగా ఆసక్తులు లేవు కనుక ఇండియాను ఉపయోగించుకొని పాకిస్తాన్ మీద కాదు, పాకిస్తాన్ ఉపయోగించి ఇండియా మధ్య ఒకటి ప్రయత్నం ప్రతిసారి చేస్తున్నారు. అమెరికా అధ్యక్షులు ఎవ్వరు కూడా మిత్రమైన దగ్గర వాడైనా దూరం వాడైనా చేస్తున్న పని ఇదే. ఇప్పటి వరకు చాలా మంది కొందరు ప్రజాస్వామ్యంగా జిమ్మీ కార్టర్ లేకుంటే బరాక్ ఒబామా అప్పుడప్పుడు ఉండొచ్చు, కానీ వాళ్ళు నమ్మినాం. కానీ వాళ్ళు ఎంతసేపు ఈ రెండు దేశాలను ఒకటే ఘటన కట్టిన గుర్రాన్ని గాడిదని ఒకే ఘటన కట్టింది తప్ప పాకిస్తాన్ శత్రు దేశం ఎందుకని లేదు. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఖమేనీని హెచ్చరిస్తున్నట్టు ఇవాళ పాకిస్తాన్ పాలకులను హెచ్చరించాల్సిన బాధ్యత అమెరికాకి లేదంటారా? అమెరికా ఒకటే కాదు, మిగతా బ్రిటన్ లాంటి దేశము, మన యూరోపియన్ కంట్రీస్, టెర్రరిజం తోటి భారీగా నష్టపోయిన అమెరికా ఇప్పుడు ట్విన్ టవర్స్ అంటే అమెరికా నష్టపోయింది. పాకిస్తాన్ లో ఒబామా మన మన పాకిస్తాన్ లో మన లాడెన్ చంపింది పాకిస్తాన్ లోనే కదా. మొన్నటిదాకా జో బైడెన్ కూర్చొని మన ఆ రూమ్ లో కూర్చొని చూసిండే కదా. అందుకని నేనేమంటున్నానంటే ఇజ్రాయెల్ ను ఎట్లయితే ప్రోత్సహిస్తూ చేయకపోయినా సరే మనం ప్రోత్సహించాల్సిన అవసరం లేకుండా, కానీ ఇరాన్ ని హెచ్చరిస్తున్నారు కదా. ఇరాన్ ని హెచ్చరించే క్రమంలోనే ఈ పాకిస్తాన్ కూడా ఎందుకు హెచ్చరిస్తలేదని నేను అంటున్నాను. అంటే ఖమైనీ చేస్తే తప్పైంది, పాకిస్తాన్ చేస్తే ఒప్పైతుందా? ఇవాళ మొత్తం అణు దేశాలను చూస్తే పాకిస్తాన్ కూడా అణు సంపద సంపాదించుకున్న దేశంగా బహిరంగంగా ఉంది కదా. అటువంటప్పుడు మరి పాకిస్తాన్ ఎందుకు హెచ్చరిస్తలేదు? ఇజ్రాయెల్ లాగా మనం ప్రోత్సహించాల్సిన అవసరం లేదు నేను చెప్తున్నా. కానీ ఇరాన్ ఎట్లా హెచ్చరిస్తుందో పాకిస్తాన్ అంతకంటే పెద్ద ఉగ్రవాద దేశం ఎందుకు హెచ్చరిస్తలేదు అంటున్నాను. ఒక మాట నేనన్నమాట కాదు శ్రీకాంత్. మీకు జో బైడెన్ ఏమన్నాడంటే పాకిస్తాన్ అత్యంత ఉగ్రవాద దేశం, దాని వల్లనే ఆఫ్ఘనిస్తాన్ లో పరిణామాలు కానీ ఇతర దేశాల్లో ప్రపంచంలో పరిణామాలు జరుగుతున్నాయని జో బైడెన్ అన్నాడు కదా, డైరెక్ట్ చెప్పిండు కదా. అప్పుడు ఏమన్నారు తెలుసా? ఇదే పాకిస్తాన్ తోగజాడించింది, నువ్వెంత నీ లెక్క ఎంత అని చెప్పి. అసలు మేము ఉగ్రవాద దేశంగా ముద్రపడడానికి అమెరికానే కారణం, మీకోసమే ఉగ్రవాద చేస్తున్నా అని దేశరతుగా ఒప్పుకున్నది. పెట్టుకుంటూ ఉగ్రవాద దేశంగా మమ్మల్ని అంటున్నారు కదా. అసలు సంగతి మీదే, మీకోసమే ఉగ్రవాద దేశంగా మేము తయారు కావాల్సి వచ్చింది. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ లో పాల్గొనడానికి పాకిస్తాన్ ఉపయోగించి ఒక మాట చెప్తాను, పాకిస్తాన్ ను ఉపయోగించుకొని ఆఫ్ఘనిస్తాన్ లో పెత్తనం చేద్దాం అనుకుంది అమెరికా. అంతకుముందు రష్యా కూడా పాకిస్తాన్ ఉపయోగించుకోండి కాదు, కానీ రష్యా కూడా ఒక ప్రయత్నం చేసి 30 ఏళ్ళు విఫలమైంది. మొన్న అమెరికా కూడా
ఈ విఫలమై అనుభవానికి వస్తే తత్వం బోధపడ్డట్టు పాకిస్తాన్ అత్యంత ఉగ్రవాద దేశం అన్న అమెరికా పాలసీ ఎందుకు మారింది ఇప్పుడు అని నేను అడుగుతున్నాను. పాకిస్తాన్ ప్రశ్నిస్తూ ఉంటే ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలే కదా. మా వల్లనే మీ వల్లనే మేము ఉగ్రవాద దేశంగా అయినామని చెప్పి పాకిస్తాన్ అంటే దానికి సమాధానం కూడా చెప్పలేదు. అందుకని ఈ రెండింటిని ఒకే కాట కడుతున్న మనకు అమెరికా నమ్మదగ్గ మిత్రపక్షం కాదు. శత్రువు న్యాయం. చైనాతో మనం గెలవచ్చు, చైనాతో దూరంగా దూరపరిచే దూరంగా ఉంటాం. కానీ అమెరికాతో మనం మేము చెప్తున్నామో ఈ బీజేపీ వచ్చిన ప్రతిసారి కూడా ఇదే జరుగుతుంది. ఈ పార్టీ కూడా వాజ్పేయి అట్లాగే జనతా పార్టీ అట్లాగే అమెరికాతో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకున్న ప్రతిసారి వాళ్ళు మనం దెబ్బలు కొట్టిండ్రు, మన మీదే దాడి చేసిన ప్రయత్నం చేయించారు. కనుక ఇప్పుడు ఈ 11 ఏళ్ళుగా అమెరికాతో మనం సత్సంబంధాలు ఏర్పాటు చేసినాం. మోడీ ట్రంప్ ఇద్దరు స్నేహితులను పెద్దగా ఫోకస్ చేయడం ఇది మనకు నష్టమైందే, లాభం కాలేదు. అవును పాయింట్.